యో వాట్సప్ గాయ్స్, ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. లాస్ట్ వీడియోలో చూసుండొచ్చు. నేనైతే ఒక ఐరన్ ఫామ్ కట్టాను. నేనైతే ఇప్పుడు ఐరన్ ఫామ్ లుక్ను కొంచెం మోడిఫై చేస్తాను అన్నట్లుగా ఈరోజు సన్ చాలా పై కింది కనిపిస్తుంది కదా గాయస్. సో ఈరోజు మన గోల్ ఏంటంటే మనం అయితే ఈ స్ట్రక్చర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ స్ట్రక్చర్లు ఏముంటుందో నాకైతే ఇప్పటివరకు ఐడియా లేదు. నాకు తెలిసినంతవరకు ఇదైతే ఓషన్ లోపల ఉంటుంది. ఇదైతే ఇప్పుడు ఓషన్ బయట జనరేట్ అయింది కాబట్టి మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఈజీ. సో నేనైతే ఇప్పుడు నా మైండ్ ఈ ఐరన్ ఫామ్ యొక్క లుక్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రెడీ ఉన్నారా? దయచేసి లైక్ చేయండి ప్లీజ్. నేనైతే ఇక్కడ ఒక ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్ చేస్తాను. వాటర్ కోసం అంత దూరం ఎవరు వెళ్తారు? సో ఇప్పుడు నా ఐరన్ ఫామ్ లుక్ చూడడానికి మీరు అందరు రెడీగా ఉన్నారనుకుంటా. చూడండి, చూడడానికి అంత పెద్దగా ఏం లేదు. ఏంటంటే నేను కొంచెం కొన్ని క్రాప్స్ గ్రో చేశాను అంతే. కానీ ఫ్యూచర్లో నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కొన్ని కోళ్ళని పందుల్ని పెంచుకుందామని కూడా ఇక్కడ షుగర్ కేన్ కూడా పెంచుదామని నేను ఫిక్స్ అయిపోయాను. షుగర్ కేన్ మనకు చాలా యూస్ఫుల్. పేపర్ చాలా మనకు కావాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఐరన్ గోలమ్స్ ఎలా వస్తాయి, చనిపోతున్నాయో. కానీ ఈ ఐరన్ ఫామ్ది ఒక చిన్న ప్రాబ్లం ఉంది గైస్. ఎస్, ఈ ఐరన్ ఫామ్ కొంచెం ప్రొడ్యూస్ తక్కువ చేస్తుంది. దాదాపుగా నేను హాఫ్ అన్ అవర్ నుండి ఇక్కడ ఏఎఫ్కే చేస్తే 32 వచ్చింది గైస్. 32 ఐరన్ నాకు ఏమాత్రం సరిపోదు. కానీ మనం తర్వాత వచ్చే వీడియోస్లలో దీన్ని అప్గ్రేడ్ చేద్దాం. కానీ ఇప్పటివరకు మనకి సరిపోతుంది. సో నేనైతే ఇది ఇక్కడ 64 ఇక్కడ కొంచెం ఉంది, ఇంట్లో కొంచెం ఉంది. ఇంట్లో లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఇక్కడ 34 అయితే ఐరన్ నేను తీసి చేస్తా పెట్టాను. అలానే ఉంది 34 ఐరన్. సో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. నాకు ఇప్పుడు నేను ఆర్మర్ చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నట్టుంది. సో ఇప్పుడు మైక్రాకి వెళ్దాం. అక్కడికి వెళ్ళడానికి మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి బోట్ పెట్టండి, స్టార్ట్ చేయండి. గైస్, ఈ స్ట్రక్చర్ దగ్గర అయితే మనకు ఇక్కడ మార్క్స్ దొరుకుతాయని బాగా చాలా ఉంది, కొంచెం స్టాక్ ఉంది. ఇక్కడ అంత గ్రౌండ్స్ దొరికితే నేనైతే వాటిని కొట్టేస్తాను. ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. లోపల కొన్ని రాకుండా అడ్డంగా ఉంది. దీన్ని ఎలా కొడుతుంది గైస్. ఇక్కడైతే ఒక చెస్ట్ కనిపిస్తుంది గైస్. నాకు ఈ చెస్ట్ లోపలైతే ఒక ఎమరాల్డ్ లెదర్ చెస్ట్ ప్లేట్, కొంచెం వీట్ దొరికింది. సో ఇప్పటికైతే నా దగ్గర కరెక్ట్ ఆర్మర్ లేదు. ఫస్ట్ విలేజ్లో నాకైతే ఇంత ఒక లెదర్ ఆర్మర్ అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను గైస్. నాకు తెలిసినందరికి ఇదంతా ఇది సస్పీషియస్ గ్రావెల్. దీన్ని మనం బ్రష్ చేస్తే మనకి చాలా ఐటమ్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. దానికోసం నేను బ్రష్ చేయడం మర్చిపోయాను. మనకి ఇక్కడ ఒక ఫిషింగ్ రాడ్, ఇంకా కొంచెం వీట్, రాటన్ ఫ్లాష్, కోల్. లూట్ అంతా ఏం లేదు గైస్. ఇక్కడైతే లూట్ ఉంటుంది. ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి వచ్చాను. ఇక్కడ చూస్తే లూట్ కాదు కదా, ఏది దొరకట్లేదు మనకి. గైస్ ఇక్కడ ఒక ట్రైడెంట్ డ్రోన్ దొరికింది. ఇప్పుడు ఈ డ్రోన్ నుంచి చంపితే నాకు అసలు ఎంచాయింట్ ట్రైడెంట్ చావు. డ్రాప్ చేస్తున్నా డ్రాప్ చేయలేదు గైస్. ట్రైడెంట్ అయితే మనకు గైస్ ఇంకొక ట్రైడెంట్ చావు గైస్. ఇది కూడా నాకు ట్రైడెంట్ అయితే డ్రాప్ చేయలేదు. నేను నాకు సపోర్ట్ చేయడం లేదు గైస్. అందుకే నాకైతే ఇప్పటికైతే ఒక్క ట్రైడెంట్ దొరకట్లేదు. మన తర్వాత కట్టే ఫామ్స్లో ట్రైడెంట్ లేదు. ఒక్క ఫామ్ కూడా పెంచాను. సో ట్రైడెంట్ మనకు తర్వాత కావాల్సిన ఐటమ్ మనమైతే ఒక వీడియో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మనమైతే ఇంకా సగం స్ట్రక్చర్స్ని ఇక్కడ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడైతే మ్యాగ్మా కూడా ఉంది. మనకి ఏదైనా కట్టడానికైనా దీనికైనా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడైతే నేను మెయిన్ ఐటెం ఇక్కడ నేను
బ్రష్ చేద్దాం ఫిక్స్ అయ్యాను గైస్. ఓకే, దీని లోపల ఏముంది? ఈ హోల్లో హలో సస్పీషియస్ అండ్ అంతే గైస్. ఇక్కడైతే ఏమి కనిపించట్లేదు. పైన కనిపిస్తుంది, చెస్ట్ ఉందంటారా గైస్? ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ వేరేగా ఉంది బ్లాక్. పైకి ఎక్కడానికి దారి ఎక్కడ ఉంది? ఇక్కడ దారి ఉన్నట్టుంది గైస్. మనమైతే లోపలికి అయితే వెళ్దాం. లోపల ఇక్కడ ఒక మ్యాగ్మా ఉంది, కొంచెం శాండ్ ఉంది. ఇక్కడ ఇంకో చెస్ట్ ఉంది. చెస్ట్లో సేమ్ అన్బ్రేకింగ్ వన్. మళ్ళీ కొంచెం ఈసారి నెగెట్స్ దొరికాయి గైస్. మళ్ళీ అదే కూల్. లూట్ అయితే ఏమంత బాగా దొరకట్లేదు గైస్. విండో ఉంది ఇక్కడ. పైకి వెళ్ళడానికి స్టేర్స్ ఉన్నాయి గైస్. పైన ఏమైనా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయండి గైస్. ఇక్కడైతే ఏమీ లేదు. పైన ఒక 2 సీల్ ఎంట్రన్స్ తప్ప ఈ స్ట్రక్చర్ని నేనైతే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఏం లూట్ దొరుకుతుందని వచ్చాను గైస్. లాస్ట్ ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 తెల్లకెళ్ళి ఏమేమి దొరుకుతుందో చూద్దాం గైస్. గైస్ ఇక్కడ ఇంకో చేస్తుంది, దీంట్లో హోప్ చేద్దాం. ఈసారి ల్యూర్ ఆఫ్ ది సీ ల్యూర్ 1 లక్ ఆఫ్ ది సీ అంట గైస్. ఏదో ఇదైతే కొంచెం బాగుంది అనిపిస్తుంది. ఏదన్నా ట్రెజర్ మ్యాప్ ట్రెజరీ దొరకట్లేదు గైస్. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, కానీ కొంచెం అండర్ వాటర్ లోపల ఉంది గైస్. నాకైతే అక్కడ ఒక చెస్ట్ కనిపిస్తుంది. అండర్ వాటర్ వెళ్ళి బ్రీచ్ చేయడం కష్టం కాబట్టి పైన తాగుకొని వెళ్ళిపోదాం. చెస్ట్ గాయస్, ఇక్కడైతే నాకు ఒక ట్రెజర్ మ్యాప్ దొరికేసింది. ఈ మ్యాప్ని మనకు ఫాలో చేస్తే ఏమొస్తుందో తెలియదు, చూద్దామా? ఓకే, ఎవరు సౌండ్ చేస్తుంది? హలో, అది కాదు మ్యాగ్మాన్స్ గాయస్. ఫస్ట్ అయితే నేను లూట్ని పెట్టుకొని వచ్చి చేస్తా పెట్టేసి వచ్చి తర్వాత అయితే మనం వెళ్దాం గైస్ ఈ ట్రెజర్ మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిప్పండి బోట్ని పూర్తినని. మన ఇప్పుడు టెంపరీ అయితే సామాన్య తీసి ఇక్కడ పెడుతున్నాం. అక్కడ విలేజ్ దానికి వెళ్ళడానికి అంత టైంలో వీడియో కూడా మరీ పెద్దగా ఉంటుంది. తొందర దిగుదాం, వెళ్దాం పదండి. లెట్స్ గో. గైస్, ఈ ఐరన్ ఫామ్ దగ్గర మనం మంచి రిజల్ట్స్ కావాలనుకుంటేనే మాత్రం మనం ఇక్కడైతే కంపల్సరీ ఒక చంక్ లోడర్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఆ చంక్ లోడర్ కోసం నాకు దానికోసం నాకు కట్టాల్సింది ఒక పోర్టల్ కట్టాల్సి ఉంటుంది. పోర్టల్ కోసం నా దగ్గర ఆబ్సిడియన్ అయితే లేదు. ఆబ్సిడియన్ కావాలంటే ఇప్పుడు పోయి నేను డైమండ్స్ మైనింగ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మన టార్గెట్ వచ్చేసి డైమండ్ మైనింగ్ కోసం మనం ఏదైనా చేద్దాం. డైమండ్ మైనింగ్ దగ్గర నా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి గాయస్. ఆ ట్రిక్స్ని ఫాలో అయితే డైమండ్ మైనింగ్ చాలా ఈజీ. సో ఇప్పుడు మనం మన బోట్ ద్వారా ఇక్కడ నుండి వెళ్ళి మనం ఈ మ్యాప్ అయితే ఎక్కడ ఉందో చూసుకున్నాం. ఓకే గాయస్, ఈ మ్యాప్ చూస్తేనైతే ఈ ట్రెజర్ అయితే చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ట్రెజర్ స్ట్రైట్గా వెళ్తున్నాం ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఓకే గాయస్, ఈ ట్రెజర్ అయితే ఎక్కువ దూరంగా లేనట్టు అనిపిస్తుంది. మనమైతే ఇక్కడ నుండి తొందరగానే వెళ్ళిపోతాం. నేనైతే ఒక బెడ్ క్యారీ చేయడం మర్చిపోయాను గాయస్. కానీ అయినా మనం బోట్ మీద వెళ్తుంటే మనల్ని ఏం పట్టుకోలేవు, వాటర్లో ఉన్నాం మనం. నేనైతే ఈ మ్యాప్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాను గాయస్, తొందరగా వెళ్తున్నాం. ఓ గాయస్, ఆల్రెడీ మనం చేరుకోవడానికి వస్తున్నాం. ముందు ఏమైనా ఐలాండ్ కనిపిస్తుందా గాయస్? తిప్పండి గైస్. ఇక్కడ ఐలాండ్ కాదు కదా, ఏం కనిపించట్లేదు. సైడ్ రాంగ్ రూట్ వస్తున్నాను గైస్. తిరుగు ఇది కరెక్ట్ డైరెక్షన్. ఓకే, ఇది కరెక్ట్ డైరెక్షన్ గైస్. నైట్ అయితే అవుతుంది, మనం ఇరుక్కపోయామా గైస్? గైస్, నేనైతే ఆ స్పాట్ని ఎత్తుక్కున్నాక మళ్ళీ కలుస్తాను గైస్. అప్పటి వరకు వెయిట్ చేయండి.
గాయస్ నేనైతే ఆ స్పాట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి మనం కరెక్ట్ మన కిందనే ఉన్నట్టుంది గాయస్. మనం అయితే ఇక్కడ తవ్వడం స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఉంది గాయస్? మనకైతే ఇక్కడ ట్రెజర్ అయితే దొరికేసింది గాయస్. ఈ ట్రెజర్లో కూడా చూస్తే ఒక హార్ట్ ఆఫ్ ది సీ, కొన్ని గోల్డ్, కొంచెం గోల్డ్, ఒక లీష్, ఒక డైమండ్, మనకు దాంతోపాటు ఒక నేమ్ ట్యాగ్, తర్వాత ఒక ఇదేంటిది పోర్షన్ ఆఫ్ రీజనరేషన్, పోర్షన్ ఆఫ్ వాటర్ బ్రీతింగ్, ఒక ఏంటి లీష్, మ్యూజిక్ డిస్క్, ఒక పోర్షన్ ఆఫ్ రీజనరేషన్, నేమ్ ట్యాగ్, మళ్ళీ చైన్ మిల్ ఆర్మర్. ఇదైతే మనకు లూట్ దొరికేసింది. ఈ లూట్ని కొంచెం సపరేట్గా పెడదాం గాయస్. ఇదైతే మనకు దొరికిన లూట్ కాబట్టి ఈ లూట్ని దీన్ని తీసుకెళ్ళి భద్రంగా చెస్ట్లో అయితే పెడతాను. మనం ఇక్కడ వచ్చినందుకు సైన్ కింద మనం ఇక్కడ ఒక స్టేజ్ చేసిపోదాం. ఇక్కడ చూడడానికి అయితే సైన్ చాలా బాగుంది. మనకి ముందు ఏమేమి భయమ్స్ ఉన్నాయో నాకైతే తెలిసినంత తెలియదు. సో ఫ్యూచర్లో మనం మళ్ళీ ఇటు వస్తామో లేదు మనకి తెలియదు. సో గుడ్ బై. ఇక్కడ కనుక నేను ఫ్యూచర్లో వస్తే మనకి ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ ఉంది. ఈ ల్యాండ్ మార్క్ మనం ద్వారా మనకి మనం వచ్చిందని తెలిసిపోతుంది. ఇది కాదుగా ల్యాండ్ మార్క్, మన ల్యాండ్ మార్క్ ఇది గైస్ ఇక్కడ ఉంది. ఈ ల్యాండ్ మార్క్ ద్వారా మనకి తెలిసిపోతుంది మనం ఇక్కడికి వచ్చామని. సో ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. సో రేపైతే మనం డైమండ్ మైనింగ్, ఈ నెక్స్ట్ వీడియోలో మనం అయితే డైమండ్ మైనింగ్ చేయబోతున్నాం. డైమండ్ మైనింగ్కి కావాల్సిన టూల్స్ అన్ని నేను గ్రైండ్ చేసి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు గుడ్ బై. అప్పటి వరకు మీరు నా సర్వైవల్ సిరీస్ని చూసుకోవచ్చు. థ్యాంక్స్ గైస్. హలో గైస్, అప్పుడే వీడియో అయిపోయిందని వెళ్ళిపోతుంది. ఇంకా వీడియో ఇంకా ఉంది. మనమైతే ఇక్కడ చాలా అయితే సస్పీషియస్ గ్రావాల్ని చూసాం. ఇప్పుడు సస్పీషియస్ గ్రావాల్ని మనమైతే దానిలో ఉన్న ఐటెంలను బయటకు తీయడానికి వెళ్తున్నాం. మనకి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సస్పీషియస్ గ్రావల్ ఎక్కడ ఉందో చూద్దామా. సస్పీషియస్ ఇది సస్పీషియస్ గ్రావల్. దీన్ని అయితే ఉడవడం స్టార్ట్ చేద్దాం. మనకి ఏం దొరుకుతుందో చూద్దాం. ఇదైతే పాటరీ షార్ట్ లెక్క ఉంది గైస్. ఇది ఒక పాటరీ షార్ట్. ఏం రాస్తుంది దీనిపైన? మోనర్ పాటరీ షార్ట్. ఇంక ఇలా చాలా ఉన్నాయి గాయస్. ఇక్కడ సస్పీషియస్ గ్రావెల్ ఇది కాదు, ఇది కాదు సస్పీషియస్ గ్రావెల్. సస్పీషియస్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఏం దొరుకుతుందంటారు గాయస్, మీరు చెప్పండి. ఏంటిది సార్ దొరికింది మనకి? హోయ్, వుడెన్ హోయ్. అది కూడా గోల్డెన్ హోయ్ ఇచ్చిన నేనేమనుకునేటువంటి కాదు. అమెరికా గోల్డెన్. ఇక్కడ కూడా సేమ్ ఐటమ్. వాచ్ ఏంటి గైస్, ఇది మొత్తం సేమ్ ఐటమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక దాగా ఉంది. ఏమొస్తుందట గైస్? గైస్ ఈ డర్ట్, కానీ దీని పక్కన ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ బయట బ్లాక్ చేయండి. వాటర్ వచ్చి నాకు వాటర్ వచ్చి పర్ఫెక్ట్. గైస్ ఎవరు గైస్ అక్కడ ఏదో చేస్తున్నారు. ఇక్కడైతే సస్పీషియస్ గ్రావెల్ రెండు ఉన్నాయి గైస్. మనం అయితే చూడనప్పుడు మన లక్ తోటి ఏమైనా మంచి ఐటమ్ వస్తుందా, లేదంటే మళ్ళీ వైట్ వాచ్. ఇక్కడ ఏదైనా మంచి ఐటమ్ ప్లీజ్. ఏమొచ్చింది? వీచ్. మళ్ళీ గైస్ ఏంటి గైస్, మన లక్ పని చేయనట్టుంది గైస్. ఇక్కడైతే మనకి మంచి ఐటమ్స్ ఏం దొరకట్లేవు. చాలామంది అంటే వింటున్నాను.
చాలామంది అంటారు గైస్ ఇక్కడ నుండి మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి. నాకు మాత్రం ఒక్క మంచి ఐటమ్ కూడా దొరకట్లేదు గైస్. నేనైతే ఇక్కడ మొత్తం సస్పీషియస్ రావాలని మళ్ళీ కలుస్తాను గైస్. అప్పటివరకు వెయిట్ చేయండి. ఓకే గాయస్, మీరైతే చూడొచ్చు ఈ చెస్ట్లో అంతా నాకు అక్కడ సస్పీషియస్ శాండ్ నుండి ఊడిస్తే దొరికింది. ఊడడానికి 2 బ్రషెస్ అయితే చేసా. 2 బ్రషెస్ చేస్తా. ఒక బ్రష్ పరిస్థితి ఇంకో బ్రష్ చేస్తా. మూటలే ఇవన్నీ సస్పీషియస్ శాండ్స్ కలిపితే ఇంటెలిజెన్స్ లూట్ మనకి. ఇది ఇది దీని పేరు ఏంటి, నాట్లూస్ షెల్ అనేది ఒక డ్రౌంటన్ కొడితే దొరికింది నాకు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం డైమండ్ మైనింగ్కి వెళ్ళబోతున్నాం. డైమండ్ మైనింగ్కి నేను కావాల్సిన టిప్స్ ఏదైనా ఉంటే షేర్ చేస్తాను. మైన్స్ ఎలా దొరకాలో కూడా నా దగ్గర ఒక టిప్ ఉంది. అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు నా వీడియో చూడాలి. దానికోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో టైం టు టైం చూడాలంటే బెల్ ఐకాన్ కూడా ఒత్తుకోండి. ఈ వీడియోలో ఇప్పుడు మనం అప్పటి నుండి చేస్తున్నప్పుడు ఎంత ఐరన్ జామ్ అయిందో చూస్తారా మీరు. నెక్స్ట్ వీడియో వరకు నేను ఐరన్ ఆర్మర్తో రెడీగా ఉంటాను డైమండ్ మైనింగ్ కోసం. లోపల దూరో దీన్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది గాయస్. ఇప్పటివరకు అయితే నా దగ్గర ఒక స్టాక్ 29 ఐరన్ అప్పటి నుంచి జమ అవుతూనే ఉంది. ఐరన్ ఇప్పుడు నాకు ఐరన్ ఆర్మర్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ నాకు ఐరన్ యూస్ ఉంటుంది తొందరగా. ఇక్కడ అయినా 34 ఐరన్ ఉంది. ఇంకా మనకి సరిపోతుంది. 2 స్టాక్స్ ఐరన్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వాటి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్.